సాఫ్ట్ అండ్ టేస్టీ కలాకండ్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 3 పాల ప్యాకెట్లను తీసుకున్నాను. 1.5 లీటర్ పాలు. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. పాల కాసే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని పాలన్నీ పోసుకుని మంటని హైలో పెట్టుకోవాలి. ముందు నీళ్ళు వేయటం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. మంటని హైలోను లోకి మార్చుకుంటూ ఉంటూ దగ్గరే ఉండి మరిగించుకోవాలి. త్వరగా మరిగిపోతాయి. గరిటె పెట్టి కలుపుకుంటూ ఉంటే త్వరక పట్టకుండా ఉంటుంది. పాలు ఇలా సగానికి మరిగిన తర్వాత నాన్ స్టిక్ కడాయిలోకి మార్చుకుందాము. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి, లేదా వెనిగర్ అయినా వేసుకోవచ్చు. పాలు విరుగుతాయి. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాలలో కూడా తీపి ఉంటుంది కాబట్టి. 1 స్పూన్ వరకు నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కడాయి నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక బాక్స్లోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా సమానంగా చేసుకున్న తర్వాత బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకుని 2 గంటలు పక్కన పెడితే గట్టిపడిపోతుంది. కలాకండ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి.